ఆర్సీబీ ఆర్ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈసారైనా ఆర్సీబీ కప్ కొడుతుందని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి మళ్ళీ హార్ట్ బ్రేకే మిగిలింది. అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 4 వికెట్స్ తేడాతో ఆర్సీబీపై గెలిచింది. అయితే ఆర్సీబీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వీక్ బ్యాటింగ్. రాజస్థాన్ రాయల్స్ ఇంపార్టెంట్ టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే టీం బ్యాటింగ్ చాలా వీక్గా అనిపించింది. ఈ సీజన్ ఐపీఎల్లో అహ్మదాబాద్లో జరిగిన లాస్ట్ 10 మ్యాచ్ల యావరేజ్ స్కోర్ చూస్తే 188గా ఉంది. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్స్లో 8 వికెట్లు కోల్పోయి కేవలం 172 రన్స్ మాత్రమే చేయగలిగింది. అంటే అహ్మదాబాద్ పిచ్ యావరేజ్ స్కోర్ 188 కూడా దాటలేకపోయింది. తక్కువ స్కోర్ చేయడం ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోవడానికి బిగ్గెస్ట్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. మెయిన్గా మ్యాక్స్వెల్ గోల్డెన్ డెక్ అంటే ఫస్ట్ బాల్కి అవుట్ అవగా, కార్తిక్ 13 బాల్స్ ఆడి కేవలం 11 రన్స్ మాత్రమే చేసి ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. ఇక్కడ రాజస్థాన్ బౌలర్స్ను కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా బౌల్ట్, అశ్విన్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. బౌల్ట్ 4 ఓవర్స్ వేసి 1 వికెట్ తీసి జస్ట్ 16 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక అశ్విన్ 4 ఓవర్లలో 19 రన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ వికెట్స్ అయిన గ్రీన్, మ్యాక్స్వెల్ని వెంటనే అవుట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. సెకండ్ రీజన్ మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయలేకపోవడం. టాస్ ఓడిపోవడం వల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో ఒక్కటి కూడా చెప్పుకోదగిన పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వలేదు. దీనివల్ల 20 ఓవర్స్కి చాలా తక్కువ స్కోర్ని చేయగలిగారు. టీం మొత్తంలో చూసుకుంటే బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ అంటే థర్డ్ వికెట్కి వచ్చిన పాటిదార్, గ్రీన్ కలిసి చేసిన రన్సే. వీళ్ళిద్దరూ 31 బాల్స్లో 41 రన్స్ పార్ట్నర్షిప్ చేయగలిగారు. ఇక ఆర్సీబీ ఓడిపోవడానికి నెక్స్ట్ రీజన్ పూర్ ఫీల్డింగ్. టార్గెట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫీల్డింగ్ బాగుండాలి. ఇక్కడ ఆర్సీబీ జస్ట్ 172 రన్స్ మాత్రమే చేసింది. దానిని డిఫెండ్ చేసుకోవడానికి ఫీల్డింగ్ ఎక్సలెంట్గా చేయాలి. కానీ స్టార్టింగ్లో ఇన్నింగ్స్ 2.2 ఓవర్స్ దగ్గర జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ని గ్రీన్ వదిలేశాడు. అది డిఫికల్ట్ ఛాన్సే, కానీ ఎలిమినేటర్ లాంటి ఇంపార్టెంట్ వాటిలో అలాంటివి పడితేనే మ్యాచ్లు విన్ అవ్వచ్చు. అందులోనూ టార్గెట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ క్యాచ్ పడితే ఆపోజిషన్ టీం రాజస్థాన్కి స్టార్టింగే ప్రెజర్ ఎక్కువగా ఉండేది. ఇదిలా ఉంటే తర్వాత 5th ఓవర్ ఫస్ట్ బాల్కి మ్యాక్స్వెల్ కూడా ఒక సింపుల్ క్యాచ్ని వదిలేశాడు. దీంతో ప్రెజర్ ఆర్సీబీ టీం మొత్తం మీద ఎక్కువైంది. రాజస్థాన్కి మంచి మొమెంటం గెయిన్ అయింది. అయితే తర్వాత ఆర్సీబీ ఫీల్డింగ్ చాలా బాగా చేసినా కానీ తక్కువ టార్గెటే ఉండడంతో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ రీజన్ పూర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఆర్సీబీ బౌలర్స్లో ఒక్కరు కూడా ఎఫెక్టివ్గా కనిపించలేదు. ముఖ్యంగా స్పిన్నర్స్ స్పెషల్గా ఏం చేయలేకపోయారు. చెప్పాలంటే ఆర్సీబీ స్టార్టింగ్ 2 ఓవర్స్ బాగానే బౌలింగ్ చేసింది. ఫస్ట్ ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలానే సెకండ్ ఓవర్లో సిరాజ్ 4 రన్స్ ఇచ్చాడు. కానీ థర్డ్ ఓవర్ యష్ దయాల్ ఏకంగా 16 రన్స్ ఇచ్చేశాడు. ఇక అప్పటి నుంచి ఆర్సీబీ పతనం మొదలైంది. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో అదరగొట్టిన యష్ దయాల్ ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసి ఏకంగా 37 రన్స్ ఇచ్చాడు. అందరికంటే యష్ దయాల్ ఎక్కువ రన్స్ ఈ మ్యాచ్లో ఇచ్చాడు. ఇక లాస్ట్ రీజన్ డ్యూ ఫ్యాక్టర్. ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం ఆర్సీబీకి ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. అహ్మదాబాద్ పిచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా స్లోగా ఉంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్కి డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల బౌలర్స్కి సరిగా గ్రిప్ దొరకదు. దీనివల్ల రాజస్థాన్ బ్యాట్స్మెన్స్కి బ్యాటింగ్ ఈజీ అయింది. ఈ మ్యాచ్కి ముందు ఇదే అహ్మదాబాద్లో జరిగిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో కూడా చేజింగ్ చేసిన టీం కేకేఆర్ విన్ అయింది. అయితే ఆర్సీబీ టీంలో ఒక ప్లేయర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అతను ఎవరో కాదు, మ్యాక్స్ అన్వెల్. అదే మ్యాక్స్వెల్. వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా తరపున ఒంటికాలతో కూడా డబుల్ సెంచరీ చేసి మ్యాచ్లను గెలిపించే మ్యాక్స్వెల్ ఈ ఐపీఎల్ సీజన్లో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ 11 కోట్లకి మ్యాక్స్వెల్ని కొంటే ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి దారుణంగా జస్ట్ 52 రన్స్ మాత్రమే చేశాడు. ఇక యావరేజ్ 5.78 ఉంటే స్ట్రైక్ రేట్ 120 ఉంది. దీనిని బట్టి చెప్పొచ్చు మ్యాక్స్వెల్ పర్ఫార్మెన్స్ ఎంత దారుణంగా ఉందనేది. ఈ సీజన్లో 4 డకౌట్లు కూడా ఉన్నాయి. అందులో 2 గోల్డెన్ డకౌట్స్. ఈ సీజన్ మొత్తంలో మ్యాక్స్వెల్ స్కోర్స్ చూస్తే ఓన్లీ 2 సార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. అందులో ఒకటి 16, ఇంకొకటి 28. ఐపీఎల్ హిస్టరీ మొత్తంలోనే 9 గోల్డెన్ డక్స్తో సెకండ్ వర్స్ట్ ప్లేయర్గా అవతరించాడు. ఇది ఇలా ఉంటే దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్ ద్వారా కన్నీళ్లను ఆపుకుంటూ తన ఐపీఎల్ కెరీర్కి రిటైర్మెంట్ని అనౌన్స్ చేశాడు. అయితే ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడి 61 యావరేజ్తో 154 స్ట్రైక్ రేట్ ఉండి 714 రన్స్ చేసి ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్న కోహ్లీని చూసి నువ్వు ఎంత కష్టపడినా లాభం లేదని ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ వేరే టీంకి వెళ్ళిపోవని, కనీసం అప్పుడైనా కప్ కొడతామని కమెంట్ చేస్తున్నారు. కోహ్లీ పర్ఫార్మెన్స్ పైన అలానే ఆర్సీబీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి.